సిలువను చూస్తారో వారు రక్షించబడతారు. ఎవరు పాపములు జీవిస్తారో ఆ పాపం జీవించిన వారు యేసుని చూసినప్పుడు వారు రక్షించబడతారు. హల్లెలూయా. వారి పాపములను దేవుడు తొలగిస్తాడు. అలాంటి దేవుడు పాపములన్నీ తొలగించి ఇశ్రాయేలుని రక్షించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ సర్పం అనేది తెరేనీతుల వస్తుందండి. అవని ఆదాములను మోసం చేసింది సర్పమే. విశ్వాసులను మోసం చేసేది సర్పమే. అవని ఆదాముని చక్కగా ఉండమని మంచి తోట ఇచ్చి మంచి గృహం కట్టింది. మంచి గృహం, తోట గృహం, చల్లని గాలి, ఈచుతమని చల్లని గాలి, మంచి భోజనము, మంచి పండ్ల, మంచి కూర్చొని ఆహారగాలు, పళ్ళు కమ్మ ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. పండ్లు తిని బతకండి, అవి ఆరోగ్యం పండ్లు. అన్నం తినొద్దండి, పండ్లు ఆరోగ్యం. ఇంకా మన పండ్లు తినకుండా ఆనందాన్ని గాలి పీల్చుకుంటూ చక్కగా ఉన్నారు. అవ్వాగా వీళ్ళు చక్కగా వంటం సర్పానికి ఇష్టం లేదు. చక్కగా వంటం సర్పానికి ఇష్టం లేదు. కొందరు అంటారు ఆ సంసారాన్ని సూచి కళ్ళలో సర్పానికి ఇష్టం ఉండదండి. చక్కగా ఉంటే సర్పానికి ఇష్టం ఉండదు. అవ్వని ఆదాము ఏ విధంగా వారిని విడదీయాలా, ఏ విధంగా తోటల నుంచి బయటికి పంపించాలా, వాళ్ళ ప్రాంతంలో ఉండకూడదు అని పన్నాగం పండింది సర్పం. మెల్లిగా తోటలో ప్రవేశించింది. తోటలో ఉంది, సర్పం కూడా తోటలో ఉంది. అన్ని జంతువులు తోటలో ఉంది కదండి, అడివల్లో సర్పం కూడా ఉన్నది. కానీ సమయం వచ్చినప్పుడు అవతో మాట్లాడుతుంది. అవతోనే సమయం వచ్చినప్పుడు స్త్రీతో మాట్లాడుతుంది సాతాను. ఎప్పుడించో ఏ విధంగా వీరిని విడదీయాలా, బయటకు పంపించాలా అని ప్లాన్ వేసుకున్నాడు సాతాను. సమయం ఒట్లా, సమయం దొరికింది. అవ దగ్గరికి వెళ్ళిపోయింది. అవ దగ్గరికి వెళ్ళి అవతో మాట్లాడి, స్త్రీ బలహీనమే కట్టం కాదండి, ఏం చెప్పిన మేతారు. అలా అక్కడికి వెళ్ళి సర్పం అవతో మాట్లాడి మీకేమి ఎందుకు ఇక్కడ ఉన్నారంటే చెప్తుంది. బాధ సాతాను బాధలో చేసింది. వీరిద్దరిని ఎలా విడదీయాలో చూసి 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్తము భూజంతువులలో సర్పం ఎలాంటిది? యుక్తి కుయుక్తి. సాధారణంగా యుక్తి కుయుక్తి ఎవరికి లేదండి. చాలా భయంకరం. ఎంత యుక్తిగా మాట్లాడుతుందో సాధారణ సర్పం. యుక్తిగలది. ఆ స్త్రీతో అంటే ఈ నిజమా, ఈ తోట చెట్లలో అడిగాను